ఈరోజు మన్రేగా చట్టాన్ని రద్దు చేసి రామ్జీ పేరుతో మోడీ చట్టం తెచ్చారు, బీజేపీ చట్టం తెచ్చారు, ఆర్ఎస్ఎస్ చట్టం తెచ్చారు, కార్పొరేట్ చట్టం తెచ్చారు. ఇది చట్టం మార్పు, పేరు మార్పే కాదు, ఇది ఒక విధానం మార్పు. పేద ప్రజలకి దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్నటువంటి పని హక్కు మీద దీన్ని దాడి చేయటం. అందుకే దీన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పార్టీలకు అతీతంగా అనేక దశాబ్దాల తర్వాత వచ్చిన హక్కుని హరించి వేస్తున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రాత్మక బాధ్యత ఇప్పుడున్న పార్టీల మీద, సమాజం మీద ఉంది. ఇది అంతేకాదు, ఇది పేదల మీద దాడి, పేదల ఉపాధి మీద దాడి, మరోవైపున గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ మీద దాడిది. ఈ పథకం వల్ల గ్రామాల్లో ఎటువంటి మెరుగైన ఉపాధి గాని, సదుపాయాలు గాని, ఆర్థిక వ్యవస్థ ఎలా వచ్చిందో తెలుసు. ఇదే కాదు, ఇది రాజ్యాంగం మీద దాడి, రాజ్యాంగంలో ఉన్న ఫెడరలిజం స్ఫూర్తికి దాడిది. రాష్ట్రాల మీద 40% భారం పెంచి రేపు ఈ పథకమే డబ్బు లేదు కాబట్టి అమలు చేయకుండా నిర్వీర్యం చేయటం కోసం చేసిన కుట్ర.